నేను ఏదో బియ్యం బస్సం కోసం రోడ్ల మీద తిరుగుతలేను, ఏదో రూపాయి కావాలి పైసలు కావాలని నేను తిరుగుతలేను. నాకు బిజినెస్ ఉంది, నాకు దేవుడు బిజినెస్ ఆశీర్వదించడం వల్ల నేను ఇల్లు తీసుకున్నా, కారు ఉంది, అన్ని ఉన్నాయి నాకు. ఇప్పుడు ఇవన్నీ ఇడిచిపెట్టి రోడ్ల మీద తిరుగుతున్నా. దేవుడే శాశ్వతం, ఇవన్నీ శాశ్వతం కాదు, మరణిస్తే మనకి ఇవన్నీ ఏం రావు అని చెప్పి ప్రతి ఒక్కరికి నేను రోడ్ల మీద తిరుగుకుంటూ చెప్తున్నా. నాకేమో అవసరం ఆ రోడ్ల మీద తిరగాల్సిన అవసరం, అన్ని ఉన్నాయి, బిజినెస్ మొత్తం చూసుకొని మనం ఉండొచ్చు కదా. నాకు అవసరం కొంతమంది మాట్లాడుతున్నారు, వాళ్ళతో మాటలు అనిపించుకోవడం, వాళ్ళతో నాకు అవసరం. కానీ నా యేసు ప్రభుతో నేను యుగ యుగాలు పరలోక రాజ్యంలో జీవించాలంటే నేను ఆ సాక్షిని చెప్పుకోవాలి. దేవుని రాజ్యంలో నేను ఉండగలుగుతాను. నా జీవితం మార్చింది యేసు ప్రభు. నేను ఇంతకు ముందు వేరేగా ఉన్నా, ఇప్పుడు వేరేగా ఉన్నా. బైబిల్ వాక్యాన్ని చదివిస్తుంది, సర్వలోకానికి వెళ్ళి సువార్త ప్రకటించినాను. నేను యేసు ప్రభుని తెలుసుకున్న తర్వాతనే నేను బయట తిరుగుతున్నాను, కానీ దాని ముందు నేను ఏం తిరగలేదు. అన్నిటి ఉన్న తర్వాత కూడా నేను తిరుగుతున్నాను అంటే దేవుని సేవ కోసం. ఇప్పుడు నా జీవితమే దేవుని సేవ. నా జీవితం, నా మరణం, నా ప్రాణం, నా మొత్తం, నా అంకితం మొత్తం దేవుని సేవ కోసం. నా బ్రతికే దేవుని సేవ. నేను చచ్చిపోయే వరకు దేవుని సేవ కోసమే చేస్తాను, దేవుని సేవనే చేస్తాను. నాకు ఇంకా ఇవన్నీ అవసరం లేదని చెప్పి వదిలేసుకొని రోడ్ల మీద తిరుగుతున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించింది.